ఎన్టీఆర్ డైరెక్షన్ చేసిన మొట్టమొదటి చిత్రం సీతారామ కళ్యాణం. 1961లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎస్ త్రివిక్రమరావు నిర్మించారు. రావణాసురుడి పాత్రలోని వైవిధ్యాన్ని చూపిస్తూ ఎన్టీఆర్ స్వయంగా రావణ బ్రహ్మ క్యారెక్టర్ను పోషించారు. 1960లో విజయ స్టూడియోస్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ సెట్లో ఒక విచిత్రం జరిగింది. కొద్ది రోజులుగా ఎన్టీఆర్ రాముడు పుట్టే సన్నివేశం తీయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన చాలామంది పిల్లలను ఆయనకు చూపించారు ప్రొడక్షన్ వాళ్ళు. వాళ్లలో ఒక బాబును ఎంచుకున్నారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ షూటింగ్ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఆయన గురువుగారు కేవీ రెడ్డి గారి స్టైల్లోనే నెలకు 10 రోజులు మాత్రమే షూటింగ్ చేసేవారు. ఆ నెల షూటింగ్ ఆఖరి రోజు ఎన్టీఆర్ రాముడు పుట్టే సన్నివేశం తీస్తున్నారు. అప్పుడే ఆయనకి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ అటెండ్ చేసిన మేనేజర్ అమ్మగారికి బాబు పుట్టాడని చెప్పాడు. పుట్టింది ఎన్టీఆర్ 6వ అబ్బాయి. అతనే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేవు. తన ఇంట శ్రీరాముడే పుట్టాడని తెగ సంబరపడిపోయారు ఆయన. 1961 జనవరి 6న విడుదలైన సీతారామ కళ్యాణం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఆ సంవత్సరం గాను బెస్ట్ రీజనల్ తెలుగు ఫిలింగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. తాను డైరెక్షన్ చేసిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంతో ఆనందంతో షాక్ గురయ్యారు ఎన్టీఆర్. ఇదంతా తన బాలకృష్ణ పుట్టిన వేళ విశేషమని తన సన్నిహితులతో చెప్పుకున్నారు ఎన్టీఆర్.